హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఉజ్జు. ఈరోజు చాలా సింపుల్గా బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా లైనింగ్ని దేవి ఆరపెట్టి ఐరన్ చేసుకోవాలండి. ఆ లైనింగ్ని 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ వైపు మన వైపు ఖర్చులు మనకు ఆపోజిట్ ఉండాలి. అలా వేసుకున్న తర్వాత ఆ 2 ఫోల్డ్స్ని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ చూద్దామండి. ముందుగా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అవి కట్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చులో వదులుకోవాలండి. అక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చూసారా, నేను అలానే లైన్ గీసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్లౌజు లూజ్ చూస్తున్నానండి, హ్యాండ్ లూజ్ చూస్తున్నాను. దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాను. అలాగే బ్లౌజు పొడవు కూడా చెక్ చేసుకుంటున్నానండి. పొడవు చెక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చులు కుదురుకోవాలండి. అలాగే బ్లౌజు లాస్ట్ కూడా అంతేను, అలానే చెక్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చులు కుదురుకోవాలండి. మీరు ఇప్పుడు మనం ఏదైతే మెజర్ చేసుకున్నామో అదే మెజర్మెంట్ని స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలండి. ఇలాగా నేను లైన్స్ గీసుకున్నాను కదా, అలాగా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి టేప్తో కొలతలు. కొంతమంది ఆది బ్లౌజ్తో తీసుకోరండి కొలతలు, టేప్తో చూస్తారు. మీరు అలా కూడా చెక్ చేసుకోవచ్చు, కరెక్ట్గానే వస్తుంది. నేను అవి కూడా చూపిస్తున్నాను. టేప్తో లూజ్ ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది అని చెక్ చేస్తున్నాను. చంకలోతు అన్నీ చూపిస్తున్నానండి మీకు. చాలా సింపుల్ అండి. టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేస్తారు. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ చేస్తారండి. బ్లౌజ్ మెజర్మెంట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆర్మ్ లూజు మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. ఆర్మ్ లూజు ఇప్పుడు నేను కొలుచుకుంటున్నాను బ్లౌజ్కి. అది ఆ బ్లౌజు మెజర్మెంట్ కూడా మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకోకూడదు. బ్యాక్ సైడ్ నుంచి మెజర్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 7.2 వచ్చిందండి. ఈ 7.2ని మనం ఫస్ట్ వేసాం కదా లైను పైన, అక్కడ క్రాస్గా తీసుకొని మార్క్ చేసుకోవాలి. చూసారా వీడియోలో ఎలా చూపిస్తున్నా అలాగా. ఇప్పుడు బ్లౌజ్ స్టార్టింగ్కి హాఫ్కి మర్చేయాలండి టేప్ని. ఎంత వచ్చినా పర్లేదు, అక్కడ ఒక లైన్ వేసుకోవాలి. చూసారా ఇలాగా స్ట్రైట్ లైన్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు పైనుంచి 1.5 ఇంచు ఖర్చుకు తీసుకుంటున్నానండి. పైన 1.5 నుంచి క్రాస్ తీస్తున్నాం కదా మనము, అక్కడ క్రాస్ తీసేదానికి 1.5 ఇంచ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, అక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కస్టమరు చాలా సన్నగా ఉంటుందండి, కొంచెం 7.2 అంటే అందుకు 1.5 తీసుకుంటున్నాను. మీరు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైతే 1.75 కానీ 2 కానీ తీసుకోవచ్చు. నేను ఎంత ఈజీగా కరువు తిప్పుతున్నానో. ఆ 1.5 నుంచి ఆ ప్లస్ మార్క్కి ఒక సైడ్ పైనుంచి తీయాలి. అలాగే కరువు స్కేల్ని ఆపోజిట్ పెట్టి కింద నుంచి ఒక లైన్ గీయాలండి. చాలా నీట్గా వస్తుంది ఈ కరువు స్కేల్ ఉండడం వల్ల. ఇప్పుడు ఎడ్జెస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్కి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలి. చూసారా నేను ఎంత నీట్గా కరువు వచ్చిందో. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. చూడండి 1.5 ఇంచ్కి వచ్చాను. ఇప్పుడు నేను 7.2 వచ్చిందా లేదని చెక్ చేస్తున్నానండి. అలా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా. లేదు కొంచెం పైకి వస్తుందంటే ప్లస్ మార్క్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టాం కదా మనము, అక్కడ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా కట్ చేయాలండి. చూసారా నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగా. సైడ్ ఎక్స్ట్రాస్ ఉన్నవి కూడా కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఈ టిప్పు, ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే చాలా నీట్గా బ్లౌజ్ కటింగ్ వస్తుందండి. పక్కన వాళ్ళు కుట్టకపోయినా మనమే కుట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు సంక లోతు తీస్తున్నానండి. ఒక సైడ్ తీసుకొని మనం 7.2కు మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి ఆ ప్లస్ దగ్గర 1/2 ఇంచు లోపలికి తీయాలండి. మనం వేసే లైను ఐబ్రో షేప్ రావాలండి. ఆ రెండింటిని కలిపేసి నీట్గా ప్లస్ మార్క్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని చూసారా నేను ఎలా చూపిస్తున్నానో అలాగా.